ఈ దోషాలన్నీ కూడా నివర్ధనం పోవాలి, మంచి సంతానం కలగాలి, మహాజ్ఞానములు కలగాలి, మహోత్కరమైనటువంటి పవిత్రమైనటువంటి సోల్ అంటే ఏంటి? ఒక ఆత్మ గర్భంలో ప్రవేశించాలి. ఆ గర్భం ఉండమైనప్పుడు ఆ ఒక జీవి మహాజ్ఞాని అయి ఉండాలి. ఆ తల్లి తండ్రికి అభివృద్ధి కలగాలి, సంతానము ఐశ్వర్యం ప్రాప్తము నిరంతరం ఎదుగుతూ ఉండాలి. దానికి కావలసినటువంటి ఆలయం ఏంటంటే గర్భాలయేశ్వరదేవి ఆలయం. ఇది ఎక్కడ ఉంది అంటే మనకు సమయపురంలో, సమయపురం మారియాత కోవిల్లో మనకి కనపడుతుంది. ఇది కూడా తిరుచి నుంచి మీకు 23 కిలోమీటర్లలో సమయపురం అమ్మవారు ఆలయం ఉంటుంది. ఆ సమయపురం అమ్మవారు ఏంటంటే అక్కడ ఒక అద్భుతమైనటువంటి భయంకరమైనటువంటి ఒక ఉగ్ర రూపంలో దాల్స్తూ ఉంటుంది. పెద్ద పెద్ద కండ్లు, ఎర్రటి వస్త్రాలు, ఎర్రటి రంగులో ఆవిడ ఉంటుంది. ఆవిడకి ప్రత్యేకమైనటువంటి శాలిగ్రామ విగ్రహాలు ఏమీ ఉండవు.